మేము చెప్పండి ఒకసారి అందరు మంచి యేసేకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది. ఈ పూట మన ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు ఒకరు గట్టిగా చదవండి. పక్కన ఉన్నవారు కూడా సహాయం చేయండి, ఆ భాగంని తీసియండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 14 వరకు చదువుతాం. అటు తర్వాత ఇది చూడండి. ఈ వాక్యాన్ని చదివే ముందు మీకు ఈ విషయాన్ని నేను మీకు చెప్తాను. ఇది పరలోకంలో జరిగే ఒక అనుభవం, ఒక దర్శనం. అపోస్తుడైన యోవాను ఒంటరిగా విడువబడిన ఆ స్థలములో నుండి ఒక దర్శనాన్ని చూస్తున్నాడు, పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ పరలోక దర్శనంలో సింహాసనము చూస్తున్నాడు, ఎన్నో అద్భుతమైన అనుభవాల్ని చూస్తున్నాడు, 24 పెద్దల్ని చూస్తున్నాడు, 4 జీవిని చూస్తున్నాడు, లక్షల లక్షలు దూతలు అనుభవాల్ని చూస్తున్నాడు. మహిమ కలిగిన అనుభవాన్ని ఆ పరలోక దర్శనంలో యోవాను చూస్తా అలాగనే అక్కడ ఒక గొప్ప జన సమూహం కనబడుతుంది. గొప్ప జన సమూహం అంటే లెక్కించలేని జన సమూహం. ఇప్పుడు ఒక ప్రశ్న లేస్తుంది, ఈ లెక్కింపలేని ఈ జన సమూహం ఎవరు? రెండోది, ఈ జన సమూహం ఎక్కడి నుంచి వచ్చారు? వీరి గురించిన వివరాలు ఏమిటి అని ఒక ప్రశ్నలు ఆ పరలోకంలో ఒక దూత అడిగేటప్పుడు దానికి జవాబు ఈ మనం చదివే భాగంలో మనం చూస్తున్నాం. ఆ ప్రజలు, లెక్కింపలేని ఆ ప్రజలు ఎవరు అనే అనుభవాన్ని ఈ పూట మనం ధ్యానించుకుంటాం. చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో, చూడండి, ప్రతి జనములో నుండి, రెండోది ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, చూడండి, ఒక్క భాష కాదు, ఆయా భాష మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను చూసారా లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము పరలోకంలో దేవుడి సింహాసనం ముందు కనబడను. వారు, ఆ జన సమూహం ఏ వస్త్రం ధరించి ఉన్నారు? అందరూ చెప్పండి, ఏ వస్త్రం? తెల్లని వస్త్రం ధరించి ఉన్నారు. రెండోది, వారి చేతిలో ఖర్జూరపు మట్టలు చేత పెట్టుకొని దేవుడు ఆసీనుడిగా ఉన్న సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల యేసయ్య ఎదుటను నిలువబడి సింహాసనసీనుడై ఆ దేవునికి, గొర్రె పిల్లకును ఆ రక్షణకై, చూడండి, ఆ జనసమూహం ఏం చేస్తున్నారు? స్తోత్రమని మహాశబ్దముతో వెలువెత్తి చెప్పిరి. దేవదూతలు అందరును సింహాసన చుట్టూను, పెద్దలు చుట్టూను, ఆ 4 జీవులు చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగము వరకు ఆ దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానములకు, కృతజ్ఞతాస్తుతులు, ఘనతయు, శక్తియు,
బలము కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం అనగా దేవుని స్తుతించిరి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ జన సమూహం ఇటువంటి అనుభవాల్ని అక్కడ చేసేటప్పుడు ఆ 24 పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఇక్కడ ఉన్న మీరు ఎవరు? రెండోది, ఎక్కడి నుంచి వచ్చిరి? నన్ను అడిగేరు. అందుకు నేను, అయ్యా నీకే ఈ విషయము తెలుసు, అతడు ఇలాగ నాతో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న ఈ ప్రజలు ఎవరు అని ప్రశ్న వస్తుందిగా, దానికి జవాబు వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు. రెండోది, గొర్రె పిల్ల రక్తంలో తన వస్త్రముని ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని వారు. చాలు. హల్లెలూయా. పరలోకంలో సింహాసనం మీద దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. 4 జీవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. 24 పెద్దలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కేరూబు దూతలు, సేరాబు దూతలు. పరలోకంలో మహిమ కలిగిన కార్యము జరుగుతూ ఉంటే యోవాను దర్శనంలో ఒక అనుభవాన్ని చూస్తున్నారు. లెక్కింపలేని జన సమూహము, అనేక జాతిలో నుండి వచ్చిన వారంట, అనేక భాషల నుండి వచ్చిన వారంట, అనేక ప్రజల్లో నుండి వచ్చిన వారంట. ప్రపంచంలో ఉన్న ప్రతి స్థలములో నుండి ఆ స్థలంలో కూడి ఉన్నారంట. తెల్లని వస్త్రం ధరించి ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఈ పరలోకంలో ఉన్న వారికి అర్థం కావట్లేదు. వీరు ఎవరు మనలాగా దేవుని ఆరాధిస్తున్నారు? వీరు ఎవరు మనలాగా దేవుని స్తుతిస్తున్నారు? వీరు ఎవరు మనలాగా తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నారు? ఈ జన సమూహం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత ముందు వీరిని మనం పరలోకంలో చూడలేదే. మనము సృష్టించబడిన రోజు మొదలుకొని మన పరలోకంలో ఉన్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి పాడుతున్నాము, దేవునికి పరిచయం చేస్తున్నాము. ఈ జన సమూహము, ఈ తెల్లని వస్త్రము ధరించుకున్న వారు, ఆయా భాష మాట్లాడేవారు, ఆయా జాతుల నుండి వచ్చిన వారిని మనం ఎప్పుడు చూడలేదే. ఎక్కడి నుంచి వీరు అకస్మాత్తుగా వచ్చారు అని ప్రశ్నలేస్తుంది. అప్పుడు ఈ ప్రశ్న లేచేటప్పుడు దానికి జవాబు, వీరు అనేక ఉపద్రవంలో నుండి, ఆ మాట, ఈ తెల్లని వస్త్రము ధరించుకొని మీరు సృష్టించబడిన రోజు మొదలుకొని పరలోకంలో నివసించి మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఈ అనుభవం కంటే శ్రేష్టంగా వీరు వస్త్రము కనబడుతుంది, వీరు స్వరము కనబడుతుంది, వీరు పాటలు కనబడుతుంది, వీరు విధానము కనబడుతుంది. వీరు సాధారణమైన వారు కాదు. దూతలారా, మీరు ఆరాధన చేయుటకు సృష్టించబడ్డారు. పరలోకంలో నుండి ఆరాధన చేస్తా మీరు ఉన్నారు. ఈ తెల్లని వస్త్రము ధరించుకొని ఇప్పుడు ఈ పరలోకంలో సింహాసనం ముందు నిలబడి పాడుతున్నారే, మీలాంటి వారు కాదు, మీరు అనుకున్న వారు కాదు. వీరు ఎవరు తెలుసా? ఆ వాక్యము ఎటువంటి ఉపద్రవం అంట? మహాశ్రమలో నుండి వచ్చిన వారు. తన వస్త్రముని గొర్రెపిల్ల రక్తముతో
కడుక్కున్నవారు. వీరు ఎవరు అంటే దేవుణ్ణి ఆరాధించే సంఘము. హల్లెలూయా. ఈ జనసమూహం ఎవరు తెలుసా? రాక్కడలో ఎత్తబోయే దేవుని సంఘాన్ని గురించి, పరిశుద్ధుల గురించి వాక్యం సెలవిస్తుంది. ఈ జనసమూహం వేరు ఎవరు లేదండి. మధ్య ఆకాశంలో యేసయ్య రాబోతున్నాడు చూసారా? ఆ యేసయ్యని ఎదుర్కొనుటకు మధ్య ఆకాశంలో ఎత్తబడపోయే పెళ్లి కుమార్తె సంఘానికి గుర్తు. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న గదిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, చెట్టు కింద దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అద్దె ఇంటిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కష్టము మధ్యలో యేసయ్యని ఆరాధిస్తున్నారు, వసతులు లేకుండా సేవ చేస్తున్నారు, యేసయ్యని ఘనపరుస్తున్నారు. వీరు ఎవరు తెలుసా? ఈరోజు శ్రమల మధ్యలో, కష్టము మధ్యలో, పోరాటము మధ్యలో, ఇబ్బంది మధ్యలో, అవమానము మధ్యలో తన పాపాన్ని వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసయ్య రక్తములో తన పాపము కడగబడి యేసయ్యతో నిబంధన చేసి ఆయనని ఆరాధించుటకు సంఘముగా మనం కూడి వస్తున్నాం చూసారా? ఈ జన సమూహాన్ని గురించి యోవాను అంటున్నాడు, మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు. హల్లెలూయా. మనకి ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు సంఘము ఎన్నో ఉపద్రవపడుతుంది. ఈరోజు సేవకులు ఎన్నో ఉపద్రవపడుతున్నారు, చంపబడుతున్నారు, సంఘము తగలబెట్టబడుతుంది. ప్రతిరోజు మిషనరీలు చంపబడుతున్నారు, విశ్వాసులు అవమానపరచబడుతున్నారు, బైబిల్ చించబడుతుంది, వీధులు లాక్కొని వచ్చి కొడుతున్నారు. అపోస్తలుల కాలంలో నుండి నేటి వరకు క్రైస్తవానికి, సంఘానికి, దేవుని పిల్లలకి శ్రమలు, ఉపద్రవం, రోజులు పరిశుద్ధులు రక్తము కార్చబడుతుంది ఎక్కడో ఒక చోట్లో. రోజుకి సేవకులు వీధిలో కొట్టబడుతున్నారు ఎక్కడో ఒక చోట్లో. రోజుకి సంఘ లోపల వెళ్ళి సంఘస్థుల్ని కొట్టి హింసిస్తున్నారు రోజుకి. ఈ ఉపద్రవము, ఈ నిందలు, భర్తని పోగొట్టుకున్నా, హల్లెలూయా, భార్యని పోగొట్టుకున్నా, యేసుతో చేసిన నిబంధనని, ఆ ప్రేమని విడిచిపెట్టకుండా నేటి కూడా ఆయన కొరకు జీవిస్తున్నాడు చూసారా? ఆ జన సమూహం గురించి లేఖనం మాట్లాడుతుంది. హల్లెలూయా. అనేక సంవత్సర గతం ఒరిస్సాలో ఒక భయంకరమైన ఉపద్రవము, వందల చర్చ ఏందండి కొట్టి తగలపెట్టబడింది. వందల సేవకులు చంపబడ్డారు. భార్యని, బిడ్డని అలా నిలబెట్టి ఆ భార్య ముందే భర్తని ఏం చేశారండి? అలా నరికి చంపేశారు. పోలీసులు నిలబడి చూస్తా ఉన్నారు. ఇలా వందల మంది, వేల మంది, కొన్ని వేల ఇల్లుని పాడు చేసేశారు, వందల సంఘాన్ని పాడు చేసేశారు, సేవకుల్ని చంపివేశారు. ఈ కారణం ఏం తెలుసా? ఇన్ని ఉపద్రవము, ఇన్ని అవమానము, ఇన్ని సేవకులు, ఇన్ని సంఘము, ఇదన్నీ నాశనం చేయబడుటకు కారణం ఒకటి, వీరు యేసుని ఆరాధిస్తున్నారు. వీరు యేసుని ఆరాధిస్తున్నారని ఒక కారణం మీద వీరు ఆ యేసయ్య వలన తాగుపోతుడు మారుతున్నాడు, వీళ్ళు యేసయ్య వలన విభచారం చేసేవాడు మారుతున్నాడు, వీళ్ళు యేసయ్య వలన చెడ్డ పనులు ఆగిపోతుంది, వీళ్ళు యేసయ్య వలన అనేకులు బాగుపడుతున్నారని క్రీస్తు విరోధులు, ఈ క్రైస్తవ సమాజమే ఉండకూడదని ఆ ఒరిస్సాలో వాళ్ళు తరిమి సేవకుల్ని నరికారు, తరిమి సంఘస్థుల్ని చంపారు. చరిత్రములో ఏందండి ఆ ఘట్టము స్థానం పొందింది. వేల ప్రజలకి ఇల్లు లేదు, సంఘము లేదు, ఆరాధన లేదు, ఏందండి కాపుదల లేదు. వారందరినీ ఒక పెద్ద క్యాంపస్లో సమకూర్చి పెట్టారు. వేల మంది
పేదరిక, రోజు కూలి చేసి బ్రతికే వాళ్ళు. వీళ్ళకి ఇంకా ప్రమాదం ఉందని ప్రభుత్వం వారిని వేరే ఒక క్యాంపస్లో అలా వేల మందిని పెట్టేశారు. వాళ్ళకి ఏదో అన్నం పెడుతున్నారు ఏదో, కానీ వాళ్ళ దగ్గర మిగిలింది ఏది కూడా లేదు. ఇల్లు లేదు, కనీసం మార్చుకుంటాను కూడా ఇంకొక బట్టలు లేని స్థాయి. అప్పుడు తమిళనాడులో నుండి ఒక పెద్ద దైవజనుడు ఆ ప్రజల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వారికి ఆదరణ చెప్తామని వెళ్ళారు. వెళ్తే ఆ సేవకుడిని చూసి వాళ్ళు చాలా సంతోషపడి వాళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరిచి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి అప్పుడు అయ్యగారు అడిగారంట, నేను మీకు ఏదైనా సహాయం చేయాలని మీరు కోరుకుంటే చెప్పండి అన్నాడంట. మీకు ఏం కావాలి? బట్టలు కావాలా? ఇల్లు ఏదైనా నేను కట్టియాలా? ఏదైనా సరుకులు, ఏదైనా వస్తువు మీకు ఏంటంటే డైలీ యూస్ కొరకు మీకు ఏం కావాలి? ఏదైనా ఉంటే మీరు నా దగ్గర చెప్పండి, నాకు సాధ్యమంతమంటూ కలిగినంత వరకు నేను మీకు సిద్ధపరుస్తానని ఆ సేవకుడు చెప్పేటప్పుడు ఆ వేల ప్రజలు అందరూ సమకూర్చి ఏడుచుకొని చెప్పిన మాట ఏం తెలుసా? అయ్యా, మేము చెట్టు కిందన బ్రతుకుటకు సిద్ధమయ్యా. వీళ్ళని మాకిచ్చే కూలు గంజిని తాక్కొని మేము జీవించుటకు సిద్ధం. మీరు మాకు ఒక సహాయం చెయ్యాలని అనుకుంటే మేము యేసయ్యను ఆరాధించుటకు ఒక సంఘం కట్టియండి అన్నారంట. ఏమండి, భర్తని పోగొట్టుకొని కొన్ని రోజే అయింది, పిల్లల్ని పోగొట్టుకున్న వారు, తల్లిని ఉన్నవారు, ఇల్లు లేదు, కాల్చి పారివేశారు. కానీ వాళ్ళ హృదయంలో ఉన్న ఆశ ఏం తెలుసా? ఎట్టి పరిస్థితులైనా సరే మా యేసయ్యని మేము ఆరాధించకుండా ఉండము. ఆదివారం అంటే మేము యేసయ్యని ఆరాధించాలి, యేసయ్యని పాడాలి, యేసయ్యని మేము ఘనపరచాలి. మరణము మా దగ్గర వచ్చే వరకు మేము యేసయ్యని విడువము, యేసయ్యని వదిలిపెట్టము. హల్లెలూయా. ఇదే అనుభవం గత సంవత్సరంలో మణిపూర్లో మనం చూసాము. వందల సంఘము సేవకులు చంపబడితే, ఏదండి హైవే రోడ్ దగ్గర వర్షం పడుతూ ఉంటే ఆదివారం వచ్చిందని హైవే రోడ్ దగ్గర అలా వరుసగా మోకరించి వారు ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ఆ ప్రజల్ని, అటువంటి దేవుణ్ణి పిల్లల్ని గురించి చెప్తుంది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. నష్టం వచ్చిన, బాధలు వచ్చిన, నిందలు వచ్చిన, వేదనలు వచ్చిన ఏ విషయము కొరకు యేసుని విడిచిపెట్టేవారు కాదు, సంఘాన్ని విడిచిపెట్టేవారు కాదు, వాక్యాన్ని వదిలిపెట్టేవారు కాదు, తన సమర్పణని వదిలిపెట్టేవారు కాదు. లాభమైన, నష్టమైన, నిందలైన ఏదైనా సరే మా ప్రాణనాథుడు యేసయ్య కొరకే జీవిస్తాము. ఎంత గొప్ప సాక్ష్యము వారిని గురించి పరలోకంలో కోట్ల దూతల ముందు వీరిని గురించి సాక్ష్యం చెప్పబడుతుంది. వీరు ఎవరు తెలుసా? మగాశ్రమల నుండి. ఈ శ్రమకి కారణం ఎవరు? కేవలం యేసయ్య కొరకు. ఆమేన్ చెప్పండి. ఎందుకయ్యా చర్చికి రాలేదు? కొంచెం తలనొప్పి వచ్చినట్టు కనబడి, అంటే రాలేదు. హల్లెలూయా. ఇంకా పూర్తిగా తలనొప్పి రాలేదు అంటున్నాడు. లైట్గా వచ్చినట్టు అనిపించింది అని అయిపోయాడు. ఏవండి, ఇక్కడే మనని గురించి సాక్ష్యము చెప్పబడుటకు కష్టమంటే ఆ మహిమ కలిగిన పరలోకంలో కోట్ల దూతల ముందు నా దేవుడు అంటున్నారు, వీరు నా కొరకు మహాశ్రమని అనుభవించిన వారు, నా కొరకు జీవించిన వారు, నా కొరకు అన్నిటిని వదిలిపెట్టుకున్నవారు, నా కొరకు అన్నిటిని సహించుకున్నవారు. యేసయ్య రక్తముతో తన వస్త్రముని, తన జీవితాన్ని పరిశుద్ధపరచుకున్నవారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకే జీవించిన వారు ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో నుండి, ఈ రక్షణలో నుండి, ఈ అద్భుతమైన అనుభవంలో నుండి ఆయన కొరకు మనం జీవిస్తే
మనని గురించిన సాక్ష్యము సంఘముల వరకు కాదండి. మనని గురించిన సాక్ష్యము మన చుట్టూ ఉన్నవారి మధ్యలో వరకు కాదండి. మనని గురించిన సాక్ష్యము సమాజంలో వరకు కాదండి. మనని గురించిన సాక్ష్యము ఒక పుస్తకంలో వరకు కాదండి. మనని గురించిన సాక్ష్యము కోట్ల దూతల ముందు దేవుడు అంటున్నాడు, వీరు నా కొరకు మహాశ్రమను అనుభవించిన వారు. ఆమేన్, హల్లెలూయా. మనని గురించి ఒక మనిషి ఇచ్చే సాక్ష్యానికి ఒక అనుభవం ఉంది. మనని గురించి ఏదండి దూత ఇచ్చే సాక్ష్యములో ఒక అనుభవం ఉంది. మనని గురించి దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నాడంటే అది ఎంత గొప్ప అద్భుతం. ఆమేన్ చెప్పండి. మన ప్రతి ఒక్కరు పరలోకంలో సాక్షులుగా కనబడునుగాక. అందుకే ఈ బ్రతుకు. ఆమేన్ చెప్పండి. అందుకే ఈ బ్రతుకు. ఆ సింహాసనం ఎదుట మనందరం నిలబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఈరోజు మనం ధ్యానించే అంశము దేవుని ఎదుట నిలబడుట. ఈ మాట చెప్పండి, దేవుని ఎదుట నిలబడుట. శ్రద్ధ కలిగి వినండి. కొన్ని వాక్యాన్ని వరకు నేను మీకు చదివిసి నేను మీకు విషయాన్ని చెప్తాను. మనందరూ వినిన విషయం కనుక కొన్ని పాయింట్ని వరకు మీరు అర్థం చేసుకుంటాను. కొన్ని విషయాల వరకు నేను పై నేను మీకు చెప్పి మనం ప్రార్థించుకుంటా. దేవుని ఎదుట నిలబడుట. హల్లెలూయా. ఏవండి, ఒక 3 ప్రాముఖ్యమైన కార్యము. ఒకటి, ఈ భూమిలో దేవుణ్ణి ఎదుట నిలబడేవారుగా మనం జీవించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఈ భూమిలో దేవుణ్ణి ఎదుట. ఒక వాక్యం చదువుతారా? కీర్తన 16:8 వాక్యం. 16 కీర్తన 8 వాక్యము. 16 కీర్తన 8 వాక్యము చూడండి. సదాకాలము యెహోవా యందు నా గురి చాలు. చూసారా? సదాకాలము నా గురి, నా దృష్టి దేవుణ్ణి ఎదుట నేను నిలుపుచున్నా. దాని అర్థం ఏమిటి? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పక్కన ఉన్నాడు, ఆయనకి మరువైనది ఏది కూడా లేదు. ఆయన నా అడుగు జాడల్ని లెక్క వేసేవాడు, నా హృదయ అంతరంగముని ఎరిగేవాడు అనేగా అర్థము. ఆయన మనని తన చేతిలో చెక్కి ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎదుట నిలబడుట అంటే మొదటిగా ఈ భూమిలో మన ప్రతిరోజు జీవించే మన జీవితము దేవునికి కనబడనట్టు మన జీవించుముగాక. ఈ తలంపు ఉంటే మన మాటలో మన జాగ్రత్త పడతాం. ఈ తలంపు మనకు ఉంటే మన క్రియల్లో జాగ్రత్త పడతాం. యజమానుడు ముందు పని మనిషి జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకు? యజమానుడు చూసి వేస్తాడు. హల్లెలూయా. మనము దేవుని ఎదుట మన జీవించాలంటే ఈ ప్రతిరోజు మనం జీవించే ఈ జీవితంలో దేవునికి అప్పగించిన వారిగా జీవించండి అమ్మా. నీ ప్రార్థన ఆయనకి కనబడాలి, నీ యథార్థత ఆయనకి కనబడాలి, నీ ప్రవర్తన ఆయనకి కనబడాలి. కనబడుతుంది. ఈ అవగాహన మనకి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, నేను ఆకాశము పైన చెప్పాలి, నా నివాసముని వేసిన నువ్వు అక్కడ ఉన్నా. సముద్ర లోతులో నేను వెళ్ళి నివసించిన అక్కడ నువ్వు ఉన్నావు. 139 కీర్తన. దేవా, ఆ వాక్యం 139 కీర్తన. మొదటి వాక్యం. యెహోవా, చూసారా, నీ ముందే నేను ఉన్నాను. చూసారా, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను.
నా మనసు నీకు తెలుస్తుంది. నా నడక, నా పడక తెలుసుకొని ఉన్నావు. యెహోవా చాలమ్మా, చాలా. చూసారా, ఆకాశములకి ఎక్కినను అక్కడే ఉన్నావు. చాలమ్మా. ఒక మాట మీకు చెప్తానండి, మనందరం దేవుణ్ణి ఎదుటే ఉన్నాము అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఇంటిలో ఉన్నా, ఒకళ్ళు మాట్లాడుకున్నా, మీరు పని చేస్తూ ఉన్నా, మీరు ప్రయాణం చేస్తూ ఉన్నా, మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా, మీరు చాటింగ్ చేస్తూ ఉన్నా, మీరు ఏందండి ఈ పక్కన ఉన్న వారికి వినబడకూడదని మీరు మనస్సులోనే మీరు ఆలోచించుకున్నా, మనందరూ ఆయన ఎదుటే ఉన్నాము అని అవగాహన కలిగి ఉండాలి. చాలాసారి ఈ విషయంలో ఉండి సాతాను మన మనసుని దూరం చేసేస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే తలంపు మనలో ముయ్యబడి ఉంది గనుక తప్పులో మన పాలు పొందుతున్నాము. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని పాపంలో నుండి, లోకంలో నుండి ఆయన మనల్ని విడిపించి రక్షించి ఒక నూతన జీవం ఇచ్చాడు. ఈ జీవితము ఆయనతో, ఆయన ముందు ఎల్లప్పుడూ మనం ఉండాలని. నేను మీకు ఒక మాట చెప్తాను, ఆయనతో మీరు నడిస్తే, ఆయనతో మీరు పని చేస్తే, ఆయనతో మీరు ఉంటే మీకు ఏ అపాయము కలగదు. హల్లెలూయా. ఆయనే మనకు తోడై ఉన్నాడు. నీ దుట్టు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఆ నిత్య రాజ్యంలో ఆయన ఎదుట మనం నిలబడే మునుపు ఈరోజు దేవుని ఎదుట మనం నిలబడేవారుగా, దేవుడి ఎదుట మనం జీవించేవారుగా మనం ఉండాలి అనేది దేవుని వాక్యము. మోషే ఆ సినాయి కొండ మీద ఎక్కి దేవుని ముందు నిలబడ్డాడు. 10 ఆజ్ఞలని, ధర్మశాస్త్రాన్ని ప్రత్యక్షతని పొందాడు. ఎలియా కర్మేల్ పర్వతం మీద దేవుని ముందు నిలబడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థించగా వర్షం ఆగిపోతుంది, ఆయన ప్రార్థించగా వర్షం కుమరించబడుతుంది. దేవుడితో జీవించేవాడు ప్రతి మాటని నా దేవుడు రూఢిపరుస్తాడండి. హల్లెలూయా. నీ ప్రార్థనని ఆయన రూఢిపరుస్తాడు. ఈరోజు ఒక తీర్మానం, నేను వరకే కాదు, నా దేవుడితో నేను జీవిస్తాను, దేవుడితో నేను నడుస్తాను, దేవుడితో నేను ఉంటాను, దేవుడి నడిపింపులో నేను ఉంటాను. ఆయన సహాయంతో ప్రతి కార్యంని మీరు చేసి చూడండి, అద్భుతము మీకు దూరం అవ్వదు, అద్భుతము మీ అనుభవంగా మారిపోయింది. ఆశీర్వాదం మీకు దూరం అవ్వదు, ఆశీర్వాదం మీ అనుభవంగా మారిపోయింది. ఏ విషయమైనా సరే దేవుడితో నడవండి, జీవించండి. ఎస్తరు రాజు ముందు నిలబడుతుంది, ఆయన చూపుల దయ పొందింది. దేవుని ముందు నడవండి. దాని అర్థము దేవుని సన్నిధికి రాండి, దేవుణ్ణి వెతుకండి, సహవాస కలిగి ఉండండి, ప్రార్థన చెయ్యండి, దేవుడితో మాట్లాడండి. దేవుణ్ణి తన దేవుడే నా సహాయము, ఆయన నమ్మకము. ఈ ఆత్మిక జీవితము దేవుడితో జీవించే జీవితము. ఈ అనుభవమే హల్లెలూయా ఆ రోజు ఆయన ముందు నిలబడుటకు నాకు సిద్ధపాటు బలముని నాకు అనుగ్రహిస్తుంది. ఒక మాట చెప్తాను, ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో ఈ జీవితమే నిర్ణయం చేసేది నువ్వు ప్రతిఫలం పొందుటకు యోగ్యుడా, లేకపోతే ప్రతిఫలానికి దూరంగా పోవుటకు నువ్వు యోగ్యుడా. అందుకే ఈ ఆత్మిక జీవితం చాలా విలువైనది. రెండోది, దేవుణ్ణి ఎదుట నిలబడుట. మొదటిగా ఈరోజు మనం దేవుడితో జీవించేవారుగా ఉండాలి అన్నాను. రెండోది, దేవుని ఎదుట నిలబడుట అంటే, దేవుని ఎదుట నిలబడాలంటే లెక్క అప్పగించుటకు నిలబడాలి. హల్లెలూయా.
లెక్క అప్పగించుటకు మొదటిగా ఈ రోజు దేవుడిచ్చిన ఈ రక్షణ జీవితం ని కలిగిన వారుగా దేవుడితో జీవించండి. అది మీకు ఆశీర్వాదము, ఈ భూమిలో అది మీకు ఆశీర్వాదము. రెండోది, దేవుని ఎదుట నేను ఎందుకు నిలబడాలి? లెక్క అప్పగించుటకు. 2 కొరింథీ 5:10 వాక్యాన్ని వరకు నోట్ చేసుకోండి. 2 కొరింథీ 5:10 చదవండి. ఎందుకనగా తాను అంటే ప్రతి ఒక్కరు జరిగించే క్రియలు చెప్పున ఆ క్రియల్లో మంచిదైనను సరే చెడ్డవైనను సరే ఈ శరీరములో ఈ చెయ్యి కాలు ఈ దేహముతో జరిగిన వాటి ఫలము ప్రతివాడు, ఏ భేదము లేదు, ప్రతివాడు పొందునట్లు మన అందరము ఎదుట ఈ రోజు నేను దేవుని ముందు ఒక ఆత్మీయుడిగా, దేవుని బిడ్డగా నేను జీవిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, రెండోదిగా నేను దేవుని ఎదుట లెక్క అప్పగించే వాడుగా. రోమాపత్రిక 14:12 వాక్యాన్ని చదువుతాం. చూడండి, మనలో ప్రతి వాడును తన్ను గురించి, అర్థమైందండి? ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఇబ్రీకి రాసిన పత్రిక 4:13 కూడా చూడండి. ఇబ్రీ 4:13 వాక్యము. మరియు లేదు, చూసారా, మన ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరువు లేక. అర్థమైందండి? ఏ దేవునికి మనం లెక్క అప్పగించబోతున్నామో ఆయనకి ఏది కూడా మరుగా లేదంట. వచ్చేటప్పుడు ఎంతమంది గొడవ చేసుకొని వచ్చారో, వచ్చేటప్పుడు ఎంతమంది ఇంట్లో ఉన్నవారిని తిట్టి వచ్చారో. హల్లెలూయా. ఏ దేవునికి మీరు లెక్క అప్పగించకపోతున్నారు, ఆయనకి మీరు వచ్చేటప్పుడు ఏ చేసి వచ్చారో ఆయనకి అది మరువుగా చెప్పరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దేహంలో చేసే మంచిదైన చెడ్డదైన ఏదైనా సరండి, లెక్క అప్పగించే రోజు వస్తుంది. దాని అర్థము లెక్క అడిగే రోజు ఉంది. ఆ రోజు సాకుపోకు చెల్లదు. ఆ రోజు పనికిమాలిన కారణాలు చెల్లదు. ఆ రోజు పక్కన ఉన్నవాడి మీద ఏలు చూపించడానికి అవకాశం ఉండదు. వీళ్ళ వలనే మోసం పోయానని ఎదుటవాడిని అక్కడ చెప్పడానికి అవకాశం ఉండదు. ఆ రోజు నేనిచ్చే లెక్క అది నాకు ప్రతిఫలముని ఇచ్చినట్టు ఉండాలంటే ఈరోజు దేవుని ఎదుట నా గురి సరిగా ఉండునుగాక. ఈరోజు నా బ్రతుకు యేసయ్యకి ఇష్టంగా ఉండునుగాక. ఈరోజు నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండునుగాక. ఈరోజు నా సాక్ష్యము దేవునికి ఇష్టంగా ఉండునుగాక. ఈరోజు నా కుటుంబము, నా పిల్లలు, నా సంఘ అనుభవం, నా ఆత్మీయ జీవితము వాక్యానుసారంగా ఉండునుగాక. ఈరోజు నా సాక్ష్యం సరిగా ఉందంటే, ఈరోజు నా వలన యేసయ్యకి మహిమ, ఘనత, ప్రభావము కలుగుతుందంటే, ఆ రోజు నేను వణుకుతో భయపడుతూ లెక్క ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఆ రోజు ధైర్యంగా నిలబడతాను.
మొదటిగా ఈ రక్షణ జీవితంలో ఆయన ఎదుట నిలబడేవారుగా జీవించేవారుగా ఉండాలి. రెండోది, ఆయన ఎదుట ఎందుకు నిలబడాలంట? ప్రతి ఒక్కరు ఈ దేహంలో చేసిన మంచిదైనను చెడ్డవైనను క్రియలకి తగిన ఫలితము పొందుటకు. హల్లెలూయా. మూడోది, ఆయన ఎదుట ఎందుకు నిలబడాలంట? ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 11 నుంచి 15 వరకు చదవండి. మూడోది, ఆయన ఎదుట ఎందుకు నిలబడాలి? ప్రకటన 20 అధ్యాయము 11 నుండి 15 వరకు. మరియు ధవళమైన మహాసింహాసనము, దాని మీద ఆసీనుడై ఉన్న ఒక్కనిని చూచి తిని, భూమి ఆకాశంలోను ఆయన సముఖంలో నుండి పారిపోయెను. అది కనబడి ఉన్న చోట కనబడకుండా పోయింది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు చూడండి, ఆయన ఎదుట నిలబడే వాళ్ళు. మూడోది ఎవరంట? ఎందుకంట? ఆయన ఎదుట గొప్పవారు ఏమి, కొద్దివారు ఏమి, మృదులైన వారు ఏమి, ఆ సింహాసనం ఎదుట అందరూ నిలబడుట నేను చూశాను. అప్పుడు ఒక గ్రంథము విప్పబడెను, మరియు ఈ జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథము కూడా విప్పబడెను. ఆ గ్రంథంలో చూడండి, ఆ గ్రంథంలో మన క్రియల్ని గురించి ఏదల్లా రాయబడి ఉందో క్రియలు చెప్పున తీర్పు పొందిరి. ఈ జీవ గ్రంథంలో ఎవరు పేరు రాయబడలేదో వారికి 15వ వాక్యం, ఎవరు పేరైనను రాయబడినట్టు కనబడలేదో వాడు మొదటిగా ఈ భూమిలో మనం దేవుని ఎదుట మనం జీవించేవారుగా ఉంటే మన ఆశీర్వాదంగా ఉంటాం. రెండోది, ఒకరోజు దేవుని ముందు నిలబడబోతున్నాం. ఎందుకు? లెక్క అప్పగించుటకు, ప్రతిఫలం పొందుటకు. ఆ ప్రతిఫలము మంచిదా లేకపోతే ఆ ప్రతిఫలం చెడ్డదా, ఈరోజు నీ క్రియలే దానిని తీర్మానిస్తుంది. మూడోది, ఆయన ఎదుట ఎందుకు నిలబడబోతున్నారంట? శిక్ష పొందుటకు, మరణ శిక్ష పొందుటకు, తీర్పు పొందుటకు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు, నీ మంచి జీవి అనుభవాలు గ్రంథంలో రాయబడలేదు. నిత్య నరకానికి వెళ్ళపో. హల్లెలూయా. భయముతో లెక్క అప్పగించబోయే స్థానంలో మనం నిలబడకూడదంటే, నరకాన్ని పొందేవారుగా ఆ రోజు మనం నిలబడకూడదంటే, ఈరోజు దేవుని ఎదుట మన జీవించే జీవితము వాక్యము చెప్పేనట్టు ఉంటే. నాలుగోది, ఒక అనుభవం ఉంది. దేవుని ఎదుట వారు నిలబడుట నిత్య ప్రతిఫలంని పొందుటకు. ఆమేన్ చెప్పండి. పరలోకముని పొందుటకు, నిత్య సంతోషముని పొందుటకు. అందుకే యేసయ్య తన ఉపమానంలో చెప్పాడు, మంచిది బలాదాసుడా, తండ్రి సంతోషంలో ప్రవేశించు. ఇంకొక అనుభవం చెప్తాడు, ఏంటంటే నేను వస్త్రం లేకుండా ఉన్నాను, నువ్వు నాకు వస్త్రం ఇచ్చావు. నేను ఆకలి కలిగి ఉన్నాను, నువ్వు నాకు ఏందండి భోజనం ఇచ్చావు. నేను వ్యాధి కలిగి ఉంటే నువ్వు నన్ను పరామరించావు. నేను జైల్లో ఉంటే నువ్వు నన్ను వచ్చి అడిగావు, విచారించావు. ఈ చిన్నవాళ్ళలో ఎవరికి మీరు ఏది చేసినా అది నాకే చేశారని చెప్పి మీరు తండ్రి ఒక సంతోషంలో వెళ్ళండి, ఆ పరలోకంలో వెళ్ళండి.
భయముతో లెక్క అప్పగించేవారుగా ఆ రోజు మనకు కనబడకూడదండి. నిత్య నరకాన్ని పొందేవారుగా ఆ రోజు మనకు కనబడకూడదండి. ప్రకటన 7లో చదివాము చూసారా, తెల్ల వస్త్రం ధరించుకున్న సంఘముగా మనము ఆయన ఎదుట నిలబడాలి. హల్లెలూయా. మనము రాకడలో ఎత్తబడేవారుగా ఉండాలి, పరలోకముని పొందేవారుగా ఉండాలి, నిత్యముగా సదాకాలము పరలోకంలో యేసుతో మనం జీవించేవారుగా ఉండాలి. ఇదే దేవుని చిత్తం. హల్లెలూయా. కొన్ని పరిశుద్ధులు ప్రార్థన, ఎప్పుడయ్యా నీ రాకడ అని కొందరు ప్రార్థన చేస్తే, కొందరు పరిశుద్ధులు పాడితే, మరికొందరు బాధ ఏమిటి, ఎందుకయ్యా ఇంత తొందరగా వస్తున్నావు? హల్లెలూయా. మాకు ఈ కోరికలు ఉంది, మాకు ఇప్పుడే మేము ఇదని ప్లాన్ చేశాము, ఇప్పుడే రావద్దయ్యా. కొందరికి యేసయ్య రాకడని మాట్లాడితే సంతోషం, పరవశం. ఎందుకు తెలుసా? ఆయనకు వరకు మాత్రం జీవించే వారికి లోకము కనబడదు కనుక ఆయన రాకడం అంటేనే వాళ్ళకి పరవశం. మరొకొందరికి ఏందండి, రాకడని మాట్లాడుతూనే భయం. అంటే యేసయ్య స్టిక్కర్ మీద వాడి లోకంలోనే ఉన్నాడు. ఆమేన్ చెప్పరే. యేసయ్య స్టిక్కర్ మీద, స్టిక్కర్ ఏంది? నేను విశ్వాసించాను, సంఘానికి వెళ్తున్నాను, కానీ రాకడ నీకు ఇష్టం ఉండట్లేదు. రాకడంటే భయం, అంటే ఏదే లోపం ఉంది, ఇక ఏదో నీ విడిచిపెట్టలేదు, ఇక ఏదో విషయంలో తప్పిపోయి ఉన్నావు, అందుకే ఆ రాకడని నువ్వు ఇష్టపడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నాలుగోది, ఆయన ఎదుట మన చదివిన ఆయా భాషలో నుండి, జాతిలో నుండి తెల్లని వస్త్రం ధరించుకున్న వారు సింహాసనం ముందు నిలబడుతున్నారు. వారు ఎవరు తెలుసా? యేసయ్య కొరకే జీవించిన వారు, సంఘంలో యథార్థవంతులు, సమాజంలో నమ్మకమైన వాళ్ళు. యేసయ్యకు తన జీవితంలో మొదటి స్థానము. యేసయ్య వాళ్ళు మాట, యేసయ్య వాళ్ళ జీవితం, వారి కుటుంబము, వాళ్ళ పని, వారి పిల్లలు, వారి జీవితం అన్ని యేసయ్యకు మహిమ కలిగినట్టు వారు కనబడ్డారు. వారి కొరకే పరలోక సిద్ధము, వారి కొరకే నా యేసయ్య రాబోతున్నారు. వారిని తనతో తీసుకొని వెళ్ళటానికి యేసయ్య రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లోకం వద్దు అనుకున్న వాడికి ఖచ్చితంగా పరలోకం మీద ఆశ వచ్చింది. ఆమేన్ చెప్పండి. యోవాన్ అంతేనా? హల్లెలూయా. పరలోకం వద్దు అనుకున్నాడంటే వారికి ఆల్రెడీ దేని మీద ఆశ వచ్చేసింది? ఏదో ఒకటి మీద ఆశ వచ్చేసింది. లోకం. నాకు వెలుగు వద్దని అంటున్నాడంటే ఆయన చీకటిని కోరుకున్నాడండి. ఏమండి, రెండే ఆప్షన్, నైట్ వస్తే రాత్రి, నైట్, ఉదయం అయితే వెలుగు. నాకు వెలుగు వద్దంటే వాడు చీకటిని కోరుకుంటున్నాడు, నాకు చీకటి వద్దంటే వెలుగుని కోరుకుంటున్నాడు. నాకు ఆత్మీయత, నా దేవుడు, పరిశుద్ధత, దీనిని నేను కోరుకుంటే దీనికి వ్యతిరేకమైనని నాకు వద్దు అనగా అర్థము. మనం దేని కొరకు పిలువబడి ఉన్నాం? నేను దేని కొరకు రక్షించబడ్డాను? నా కొరకు ఎందుకు రక్తం కార్చాడు? ఎందుకు అంత గొప్ప బలి, త్యాగము? నేను వెలుగు సంబంధులుగా ఈ భూమిలో జీవించాలి, ఒకరోజు నిత్య రాజ్యంలో నా దేవుడితో నేను సదాకాలం జీవించాలి. ఆమేన్ చెప్పండి. ఎల్లప్పుడూ మన ప్రార్థన కూడా అదే ఉండాలి. దేవా, నేను కుటుంబంగా ఎలా నీ సన్నిధికి వెళ్తున్నానో నిత్య రాజ్యంలో కూడా మేము కుటుంబముగానే ఉండాలి ప్రభువా. మా ప్రతి ఒక్కరిని నీలో మరుగు చేసుకోండి అనేది మన సమర్పణ, మన ప్రార్థనగా ఉండాలి. ఇటువంటి తలంపు, ఇటువంటి ఆశ, ఇటువంటి అనుభవం మీద మనసు ఉంచండి, ఆశీర్వాదం మీ వెనక వస్తూ ఉంటాయండి. ఎక్కడ విడుదల అక్కడ విడుదల, ఎక్కడ దయ కావాలి అక్కడ దయ, ఎక్కడ దేవుడు మీ కొరకు యుద్ధం చేయాలి యుద్ధం చేస్తాడు. మీరు ఆయన విషయంలో ఉండగా ఆయన మీ విషయంలో కార్యాన్ని విశాలపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
గనుక నాలుగోది ఆయన ఎదుట మనం నిలబడాలి. ఎందుకు చెప్పాలి? పరలోక ధన్యతని పొందుటక. ఇదే మన గురిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇదే మనము ఆశగా ఉండాలి. ఆ రాకడలు నింతబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను పరలోకంలో ప్రవేశించుటకు, సదాకాలం దేవుడితో జీవించుటకు, ఆ పరలోకంలో ఆ మంచి ప్రతిఫలముని, ఆశీర్వాదాన్ని నేను పొందుటకు నేను నిలబడపోతున్నాను. చూసారా? అలా నేను నిలబడాలంటే నేను రాకడలో ఎత్తబడాలి. నాకు ఒక 3-4 వాక్యాన్ని మీరు నాకు చదివి పెట్టండి. ఈ వాక్యము ఆయన ఎదుట నిలబడి ఆ పరలోక ధన్యతని, ఆశీర్వాదాన్ని నేను పొందుటకు నువ్వు ఎలా ఉండాలని ఆ వాక్యము మనకి తెలియచేస్తుంది. ఆయన ఎదుట నేను ఎలా ఉంటే నిలబడుటకు యోగ్యుడు, పరలోక ధన్యతని పొందుటకు నేను యోగ్యుడు, పరలోకంలో నన్ను గురించి సాక్ష్యము చెప్పబడుతుంది అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. ఆ వాక్యం వరకు నాకు చదివి పెట్టండి. లూకా సువార్త 21వ అధ్యాయము 36. మనం రాకడలు ఎత్తబడి పరలోకంలో దేవుడి ముందు మనం ఉండాలంటే, దాని అర్థము మనం నిత్యంగా పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే మొదటిగా కాబట్టి మీరు జరగపోవు ఈ కాలములో, అంత్య దినంలో జరగపోవు ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుడు యేసయ్య ఎదుట, ఆ మాట పెట్టుకోండి, యేసయ్య ఎదుట నిలవబడుటకు శక్తి గలవారవుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. మొదటిగా ఆయన ఎదుట, పెళ్లి కుమారుడుగా నా యేసయ్య ఎదుట పెళ్లి కుమార్తె సంఘముగా నేను నిలబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. నేను రాకడలు ఎత్తబడాలా? పరలోకంలో సదాకాలం నేను జీవించాలా? ఆ ధన్యతని నేను కలిగి ఉండాలా? చేతుల నిండుగా డబ్బులు పెట్టుకో చెప్పలేదు. ప్రపంచాన్ని ఒకసారి తిరిగిరా అని చెప్పలేదు. దేవుడు అంటాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. ఏమండి, ప్రార్థన జీవితం ఒక ఆశీర్వాదం పొందుటకు వరకు కాదు. హల్లెలూయా. ప్రార్థన వలన విడుదల, ప్రార్థన వలన ఆశీర్వాదం, ప్రార్థన వలన మేలు, ప్రార్థన వలన కృపావరము, ప్రార్థన చేసి పరిశుద్ధ ఆత్మని పొందుతున్నాం. ఇలా ప్రార్థన వలన ఎన్నో వందల ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలోనే, ప్రార్థనలో ఉన్న ఇంకొక ఆశీర్వాదం, నన్ను ఈ లోకంలో రాబోయే అపాయం, కీడికి తప్పించి, నరకానికి నేను తప్పించి పరలోకంలో నేను నిలబడుటకు ప్రార్థన నన్ను పరిపూర్ణుడిగా మారుస్తుంది. అందుకే ఎల్లప్పుడూ నేను మీకు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థించేవారుగా ఉండండి. సమయాన్ని బట్టి ప్రార్థించండి. 5 నిమిషమైనా ప్రార్థించు, 10 నిమిషమైనా ప్రార్థించు, అరగంట అయినా ప్రార్థించు, సమయం ఉందా గంట సేపు ప్రార్థించు, రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా ప్రార్థన కలిగి ఉండు. బైక్లో వెళ్ళేటప్పుడు ప్రార్థనతో వెళ్ళు, పని చేసేటప్పుడు ప్రార్థనతో పని చేయి. ఈ ప్రార్థన నిన్ను ఆశీర్వాదముల వరకు, స్వస్థతల వరకు, మేలుల వరకు కాదు, నా యేసయ్య ఎదుట నిలబడుటకు నన్ను యోగ్యుడిగా మారుస్తుంది. రాకడికి నన్ను సిద్ధపరుస్తుంది. యేసయ్య పోలికగా నేను మారుస్తుంది. వధువు సంఘంగా నేను సిద్ధపరుస్తుంది. కనుక సంఘమా, పరలోకంలో మనం ప్రవేశించాలంటే ప్రార్థన చేసేవారుగా మారండి. మరలా చెప్తున్నాను, ప్రార్థించేవారుగా మారండి. లిమిట్ దాటి మనుషులతో మాట్లాడితే కృపలు, ఆత్మీయతలో ఏందండి వ్యర్థమైన కార్యానికి ఏందండి మనం చోటు చేస్తాం. కానీ ప్రార్థించేవాడు లోకము నిన్ను అంటుకోకుండా కాపాడుతుంది.
నిన్ను బలపరుస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను యోగ్యుడిగా మారుస్తుంది. ఆమేన్ చెప్పండి. ఆయన ఎదుట నిలబడుటకు దేవుడు చెప్పే మాట ఏమిటండి? ప్రార్థించేవారుగా ఉండండి. ఆమేన్ చెప్పండి. రెండోది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వాక్యము 27వ వాక్యము. పురుషులారా, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, ఇది చూడండి, ఈ మాట మీరు అందరు వినాలి. క్రీస్తు కూడా, సంఘము అంటే ఎవరు? మనము. సంఘాన్ని ప్రేమించి, ఆ సంఘము ఏ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు? నేను, దేవుణ్ణి ఆరాధించే, రక్షించబడిన నేనే సంఘము. ఇప్పుడు ఈ సంఘాన్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు గనుక ఈ సంఘము ఎలా ఉండాలంట? ఆ సంఘములో కళంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనను ఉండకూడదు. అక్కడే ఉండండి అమ్మా. మనమే సంఘము, మనమేగా దేవుని పిల్లలు. ఇప్పుడు మనని ఎవరు ప్రేమిస్తున్నారంట? యేసయ్య మనని ప్రేమిస్తున్నాడు. ఇలా ప్రేమించే సంఘములో ఏ ఉండకూడదంట? ముడత, కలంకము, మరి ఏది. ఒక వైట్ షర్ట్లో హల్లెలూయా డాట్ కనబడట్లేదు, కానీ డస్ట్ ఉంటాయి. మరి ఏది మన నిన్ను గురించిన ఎక్స్పెక్టేషన్ని చూడండి. దీనికి ముందు చదవండి, దీనికి తర్వాత చదివితే కుటుంబాన్ని గురించి, భార్యలారా అని ఆయన మొదలు పెడతారు. తన భర్తకి ఎలా భర్త ముందు ఎలా యోగ్యులుగా ఉండాలి, భర్తలారా తన భార్యని ఎలా ప్రేమించాలి అని కుటుంబాన్ని గురించి ఆయన 18 నుంచి చివరి వరకు మాట్లాడి, మధ్యలో క్రీస్తు భర్త తన భార్యని ప్రేమించినట్టు క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే సంఘము, ఆయన ప్రేమించే మన జీవితం. భర్త ఎవరిని ప్రేమిస్తున్నాడంట? ఇప్పుడు క్రీస్తు మనని ప్రేమిస్తున్నాడంట. దాని అర్థం ఇప్పుడు క్రీస్తు ఎవరు? పెళ్లి కుమారుడు, మనము పెళ్లి కుమార్తె. ఈ పోలికలు మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక భర్త తన భార్యని ప్రేమించినట్టు క్రీస్తు తన సంఘాన్ని, మనని ప్రేమిస్తున్నాడు. దాని అర్థము ఆయన మనని పెళ్లి కుమార్తెగా, వధువు సంఘంగా, వివాహానికి సిద్ధపడిన వధువు మండపం మీద కూర్చుంది. అన్ని చక్కగా జరుగుతా ఉన్న వేళలో 3 మనుషులతో 2 పోలీసు లోపల వస్తున్నారు. అక్కడ ఉన్న వాతావరణాన్ని కొంచెం ఆలోచించి చూడండి. అంత సిద్ధపాటు అడాబుడిలో వందల మంది ఉన్నప్పుడు ఎరగని 3 మనుషులు, 2 కానిస్టేబుల్ లోపల వచ్చి అమ్మాయిని కొంచెం పిలవండి అని చెప్తున్నారు అనుకోండి. అందరూ షాక్ అయిపోతారు. అర్థం కాదు, కలవరంలో ఏమయ్యిద్దో, ఏదైనా రిమార్క్ ఉందా, ఏదైనా కలంకం ఉందా, ఏదైనా బయట తెలియని కార్యం ఉందా అని ప్రశ్న లేవదా? ఒకవేళ ఇదన్నీ ఏది లేదు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయినా వివాహం జరగదు. నా మాట మీకు అర్థమైందా? మరి ఏది లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారు? ప్రశ్నలు ఇస్తుంది. ఏదో కలంకం ఉంది, ఏదో పొరపాటు జరిగింది, ఏదో వీరు దాచిపెట్టారు. ఆ బంధము, ఆ అనుభవాలు అక్కడ పాడైపోతుంది. ఏవండి, ఈ జీవితాన్ని మీరు అంత సులువుగా మీరు అనుకోకూడదు. భర్త తన భార్య తనకి యోగ్యంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మరొక పురుషుని తేరి చూడకూడదు. వ్యర్థమైన స్థలంలో తన భార్య నిలబడకూడదు. వ్యర్థమైన వాళ్ళతో తన భార్య మాట్లాడకూడదు. పరిశుద్ధంగా
యోగ్యంగా, సాక్ష్యంగా ఒకరు ఏలు చూపించే స్థాయి ఆమెకి రాకూడదని ఎంతగా ఆలోచన కలిగి ఉన్నాడు. యేసే అంటున్నాడు, నేను నిన్ను అలా ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను రక్తం కార్చి ఉన్నాను, నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాను, నిన్ను నీతిమంతుడిగా మార్చి ఉన్నాను, నా సొత్తుగా నిన్ను మార్చి ఉన్నాను, నా బిడ్డగా నిన్ను మార్చి ఉన్నాను, నీ శాపము పాపము శిక్షని నా మీద తీసుకొని నిన్ను అంత పరిశుద్ధంగా మార్చి ఉన్నాను. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీలో నివసిస్తున్నాను, కలంకం వద్దు, మరి ఏ మొదట వద్దు, మరి ఏదైనాను ముందు చదవండమ్మా. అది కాకుండా ఎలా ఉండాలంట? పరిశుద్ధముగాక నిర్దోషమైనదిగా. ఇప్పుడు ఏమంట? పరిశుద్ధత, ముడత ఉండకూడదు, కలంకం ఉండకూడదు, మరి ఏది ఉండకూడదు. కానీ ఏ ఉండాలంట? అందరూ చెప్పాలి, ఏ ఉండాలంట? పరిశుద్ధత, నిర్దోషము, మూడోది మహిమ కలిగిన సంఘము. ఇప్పుడు పాయింట్ వచ్చింది. ఆయన ఎదుట ఏమండి ఇష్టపడుతున్నాడు? సీమోనుని ఒకరోజు తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఇది వాక్యార్థం. పరిశుద్ధంగా, నిర్దోషమును కలిగిన వాడుగా, మహిమ కలిగిన సంఘంగా నువ్వు ఉండాలి. ఎందుకు తెలుసా? నిన్ను నా ఎదుట నిలబెట్టుకోవాలి. ఈ ధన్యతని పోగొట్టుకోవద్దు. కలంకము నీలో ఉందా? ఆయన ఎదుట మనం నిలబడలేము. ముడత ఉందా? ఆయన ఎదుట మనం నిలబడలేము. నిలబడితే కూడా అది శిక్ష పొందుటకే కానీ మహిమ పొందుటగా ఉండదు. కానీ పరిశుద్ధత, నిర్దోషము మన మీద ఒక్కలి ఏలు రాకూడదండి. మన మీద ఒక్కలి ఏలు చాపబడకూడదండి. నిర్దోషము. మూడోది మహిమ కలిగిన సంఘం అంటే ఏం తెలుసా? నా యేసయ్యలాగా స్వభావం, జీవితం. నా యేసయ్యలాగా, నా యేసయ్య క్షమించినట్టు నేను క్షమిస్తాను. నా యేసయ్య పరిశుద్ధుడు. నా యేసయ్య ఎలా జీవించాడు, ఆయన పోలిక, ఆయన జీవితం సంపాదించిన వాడిగా నేను ఉండాలి. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధత, నిర్దోషము, మహిమ కలిగిన సంఘంగా. ఇది మూడుని కలిపి ఒక మాట చెప్పాలంటే, మొదటిగా పరలోకంలో మనం ప్రవేశించి ఆయనతో మనం జీవించే వారుగా ఉండాలంటే, ఆయన ఎదుట ఒకరోజు నువ్వు సంతోషంగా నిలబడేవాడుగా ఉండాలంటే ప్రార్థన పూర్వుడిగా ఉండు. రెండోది పరిశుద్ధ జీవిత కలిగిన వారుగా ఉండండి. మూడుని కలిపి ఒక మాట చెప్తాను, పరిశుద్ధ జీవం కలిగి ఉండే. నేను అంటాను, ప్రతిరోజు మీరు మాటలని యేసు రక్తంలో కడగండి, మీ నడకని యేసు రక్తంలో కడగండి. ప్రతిరోజు మీ స్వభావముని దేవుడి దగ్గర చెప్పి మిమ్మల్ని, కుటుంబాన్ని యేసు రక్తంలో మరుగు చేసుకో. పరిశుద్ధ జీవితం ఒక అద్భుతమైన జీవితం. నేను ఆ దేశానికి నన్ను యోగ్యుడిగా మారుస్తుంది. ఆమేన్ చెప్పండి. ఆ దేశానికి నన్ను యోగ్యుడిగా మారుస్తుంది. మూడో మాట, ఒక మాట చెప్పి, కొలొస్సే 1:21 వాక్యమ్మ. కొలొస్సే 1:21 వాక్యము. మరియు చదువుతారా? మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు ఏమండి? సంఘానికి వచ్చే మునుపు మనం దూరంగా ఉన్నామా కాదా? రక్షించబడే మునుపు దూరంగా ఉన్నామా కాదా? దాని అర్థము గత కాలములో నేను దూరంగా ఉన్నాను అంటే నేను పాపం చేశాను, దుష్టుడు, దుర్మార్గుడు, ఏందండి, నరకానికి నేను నియమించబడినవాడు.
దేవునికి విరోధులుగా మనం జీవించాం. మిమ్ముని కూడా ఏవండి, అటువంటి చెడ్డ జీవితం జీవించిన మనని కూడా తన సన్నిధిని మనని రక్షించి, ఇప్పుడు అంటాడు అటువంటి వారైన మనని పరిశుద్ధులు కాను, నిర్దోషులు గాను, నిరపరాధులు గాను, మళ్ళా మాట వచ్చిందా, ఆయన ఎదుట నిలబెట్టుటకు మాట వచ్చిందా అండి? ఇక్కడ ఒక అద్భుతమైన భయంకరమైన మాట వచ్చింది. పరిశుద్ధంగాను, నిర్దోషంగాను, మూడో మాట నిరపరాధి. ఒకప్పుడు నువ్వు దుష్టుడు, దుర్మార్గుడు, దూరంగా జీవించావు. నేను లోకానికి వచ్చాను, ప్రాణం ఇచ్చాను, నిన్ను క్షమించాను, నా బిడ్డగా మార్చుకున్నాను, నీకు జీవితం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఒకరోజు పరలోకంలో నాతో నువ్వు ఉండాలంటే పరిశుద్ధత, నిర్దోషము, నిరపరాధి. ఈ నిరపరాధికి అర్థం చెప్పనా? ఏ అర్థం మీద చెప్తానో తెలుసా? ఒకరోజు నువ్వు పరలోకంలో దేవుడు ముందు నిలబడేటప్పుడు ఒకడు వచ్చి చెప్పకూడదు, వీడు నన్ను మోసం చేశాడని నీ దగ్గర ఒకటి ఏలు చూపించకూడదు. వీడి వలన నేను పాపానికి పాలయ్యాను మరొకడు చెప్పకూడదు. ఈయన వలన నేను నష్టం పోయానని మరొకడు చెప్పకూడదు. ఈయన వలన నేను సంఘానికి దూరం అయ్యానని మరొకడు చెప్పకూడదు. మీరు ఏమనుకుంటున్నారు? సంఘానికి వెళ్ళాను, దేవుని ఆరాధించాను, నిరపరాధి అని మీరు మిమ్మల్ని అనుకుంటున్నారు. ఆ రోజు నిన్ను గురించి అక్కడ చెప్పబడాలి, నీ నిరపరాధి. ఎందుకు ఈరోజు సంఘము, ఎందుకు ఈరోజు సేవకులు, ఎందుకు ఈరోజు ప్రసంగం, ఎందుకు ఈరోజు గద్దింపు, ఉపదేశం తెలుసా? నువ్వు దేవుడు ఎదుట ఒకరోజు నిలబడేటప్పుడు నీతో నిలబడేవాడు ఈయన వలన నేను మోసం పోయానని నిన్ను గురించి చెప్పకూడదు. ఈయన వలన నా కుటుంబం పాడయింది, ఈయన వలన నా బ్రతుకు పాడయింది, ఈయన వలన నేను దేవుని అంగీకరించలేదు, ఈయన వలన మోసం పోయాను, ఈయన వలన ఇలా అయ్యానని అక్కడ నిన్ను గురించి ఎవరు ఏందని తప్పుగా మాట్లాడకూడదు. అక్కడ నువ్వు నిరపరాధిగా ఉండాలి. ఇక్కడ ఎవరో ఒకరిని పెట్టుకొని రికమెండేషన్ చేసి డబ్బులు ఇచ్చి నిరపరాధి అని తనని నిరూపించగవచ్చు. ఆ రోజు నువ్వు నిరపరాధి అని నిరూపించబడాలి. ఆమేన్ చెప్పండి. ఈరోజు నేనైనా మీరైనా ఏదో ఒక శ్రేష్టాలు, ఏదో ఒక కార్యము చేసి, ఏదో కొందరిని పట్టుకొని ఏదో ఇచ్చి తప్పుని కప్పి నిరపరాధి అని సాక్ష్యం పొందవచ్చు. ఒక రోజు వస్తుంది, అక్కడ నీకు ఎవ్వరిని నువ్వు తోడు తీసుకోలేవు. అక్కడ నువ్వు నిరపరాధి అని సాక్ష్యం చెప్పబడితే దేవుడు అంటాడు, నాతో కూడా పరలోకంలో వచ్చేసాయి. నేను మీకు ఒక మాట చెప్పన్నా, ఈరోజు మీ మీద ఎవరు ఏలు చూపించట్లేదు, మిమ్మల్ని గురించి ఎవరు ఏం చెప్పట్లేదు అనే విషయంలో తృప్తి పడవద్దు. ఆ రోజు కూడా నన్ను గురించి ఎవరు కూడా ఏలు చూపించకూడదు, నా మీద తప్పు మోపకూడదు అనే ఉద్దేశం మీద ఈరోజు జీవించండి. ఇక్కడ తప్పించకపోవచ్చు, ఇక్కడ విడిచిపెట్టినది కూడా అక్కడ వచ్చి ఏందండి ముందు నిలబడేది. ఆ రోజు మనని గురించి చెప్పాలి, నిరపరాధి, నా బిడ్డ నిరపరాధి, సంఘంలో నిరపరాధి, సేవకుడి విషయంలో నిరపరాధి, కాணிక విషయంలో నిరపరాధి, పరిచయ విషయంలో నిరపరాధి. అక్కడ కూడా నిన్ను గురించి సాక్ష్యం చెప్పబడేటప్పుడు దేవుడు అంటాడు, పరలోకానికి వచ్చేసాయి. హల్లెలూయా. చివరి మాట కొలొస్సీ అదే 1:28 చదవండి, ప్రార్థిస్తాం. ప్రతి మనిషికి క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి, మీకు అర్థమైందా? మరలా మాట వచ్చిందండి, ప్రతి ఒక్కరిని క్రీస్తులో ఎలా చేసి, సంపూర్ణులుగా చేసి. ఏవండి, ఆయన ఎదుట నువ్వు నిలబడుటకు
ఈరోజు మీరు ఎలా మారాలంట? అందుకే సంఘానికి రాండి, అందుకే వాక్యాన్ని వినండి, అందుకే వాక్యాన్ని రాసి పెట్టుకోండి, ఇంట్లో బైబిల్ చదవండి, మిమ్మల్ని అప్పగించండి, దేవుడిని వెతకండి. ఇదన్నీ ఎందుకండి? సంఘం ఎందుకు? ఒక సేవకుడు ఎందుకు? ఒక ప్రార్థన కార్యక్రమం ఎందుకు? ఉపవాసం ఎందుకు? గద్దింపు ఎందుకు? కొన్ని దిద్దు చేసే అనుభవాలు సంఘంలో ఎందుకు? నువ్వు పరిపూర్ణంగా ఉండాలయ్యా. ఆ రోజు నువ్వు కొదువు 25 సంవత్సర సంఘానికి వచ్చి ఆ రోజు నువ్వు కొదువుగా కనబడితే అది ఎంత బాధాకరమైనది. ఒక బిడ్డని తల్లి కన్నింది, పాలు తాగుతుంది, ఎదుగుతుంది, 7 సంవత్సరం అయింది, ఇంకా ఆ బిడ్డ నడవలేకపోతుంది. ఆ తల్లికి బాధ లేదా? 7 వయసు అంటే ఆ బిడ్డ ఇప్పుడు నడవాలి కదా, పరిగెత్తాలి కదా. ఆ తల్లికి బాధ కలుగుతుందిగా. సంఘానికి వచ్చి ఇన్ని ఉపదేశము, వాక్యము, ఇన్ని అనుభవాలు, ఆరాధన, ఇన్ని కార్యక్రమము, ఇన్ని అవకాశం, ఇన్ని అభిషేకము, ఇన్ని కార్యము దేవుడు మనకి ఇచ్చి చేసి నువ్వు దేవునికి ఇష్టడుగా ఇంకా నువ్వు తయారవ్వలేదంటే ఆ రోజు ఎంత బాధకరమైనది. సంఘాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. పౌలయ్య గారు అంటున్నాడు, ఆయన ఎదుట నిన్ను పరిపూర్ణుడుగా మార్చి నిలబెట్టాలి. పెళ్ళికి సిద్ధమైన అమ్మాయిని ఆమె ఎప్పుడు వేసుకున్న బట్టలు, లేకపోతే ఆమె దగ్గర ఉన్న బట్టను వేసుకొని మండమ ఎక్కిద్దా? కాదుగా. ఒక విలువైన ఒక బట్టలు కదా. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంట? పరిపూర్ణులుగా. చిన్న చిన్న విషయం వలన నీ పరిపూర్ణతలో నువ్వు తగ్గిపోకూడదు. ప్రార్థనలో పరిపూర్ణుడు, ప్రేమించే విషయంలో పరిపూర్ణుడు, క్షమించే విషయంలో పరిపూర్ణుడు, తగ్గింపు విషయంలో పరిపూర్ణుడు. మన దగ్గర ప్రార్థన నేర్చుకున్నట్టు మన బ్రతుకు ఉండాలండి. మన దగ్గర పరిశుద్ధ జీవితాన్ని నేర్చుకున్నట్టు మన జీవితం ఉండాలండి. మన దగ్గర తగ్గింపును నేర్చుకున్నట్టు మన జీవితం ఉండాలండి. మన దగ్గర యథార్థతను నేర్చుకున్నట్టు మన దగ్గర ఉండాలండి. సంఘాన్ని గణపరిచే అనుభవాన్ని ఒకడు నా దగ్గర నేర్చుకోవాలి. యేసయ్యని వెతికే అనుభవం ఒకడు నా దగ్గర నేర్చుకోవాలి. ఇదే బైబిల్ చెప్పే పరిపూర్ణత. అందుకే కొన్నిసారి గద్దిస్తున్నాను, అందుకే కొన్నిసారి హెచ్చరిస్తున్నాను, అందుకే కొన్నిసారి ఏందండి మిమ్మల్ని వాక్యంలో నుండి మాట్లాడుతున్నా. కారణం, నువ్వు రోజు రోజుకి అంచులంచులుగా పరిపూర్ణం అవ్వాలి. ఒక విత్తనం పరిపూర్ణతానికి చేరుతుందండి, అలాగనే మనము కూడా ఒక పరిపూర్ణ స్థాయికి చేరాలి. నీ స్వభావము, నీ నడక, నీ అలవాటు, నీ జీవితము పరిపూర్ణంగా మారాలి. ఎందుకు తెలుసా? యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. నా యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. పరిపూర్ణంగా మార్చబడిన పెళ్లి కుమార్తెని తనతో తీసుకొని వెళ్తానికి రాబోతున్నాడు. ఆయన ఎదుట నిలబడేవారుగా 4 విషయం నేను చెప్పాను. ఒకటి, ఈరోజు ఆయన ఎదుట నిలబడేవారుగా, జీవించేవారుగా ఉండండి. లెక్క అప్పగించుటకు ఒకరోజు మనం నిలబడబోతున్నాం. నిత్య తీర్పు పొందుటకు నిలబడపోతున్నాం. కానీ మనము నిత్య సంతోషాన్ని పొందుటకు నిలబడాలి. హల్లెలూయా. మన ఏ గుంపులో ఉండాలి తెలుసా? ఆ గుంపు తెల్ల వస్త్రం ధరించుకున్న వారు. వీళ్ళు ఎవరు అంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. యేసయ్య రక్తముతో తన వస్త్రంని కడుక్కున్నవారు. దాని అర్థము, ఈ భూమిలో యేసయ్య కొరకే జీవించి ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఆయన రాకడలో ఎత్తబడిన వారు ఈరోజు ఆ నిత్య మహిమలో నిలబడుతున్నారు. ఇంకా వీళ్ళకి దాగం ఉండదు, ఆకలి ఉండదు, కన్నీటి ఉండదు, బాధ ఉండదు అని తర్వాత వాక్యము అక్కడ రాయబడింది. చివరిగా చెప్తున్నాను, ఆయన ఎదుట మనం ఎందుకు నిలబడాలంటే, యేసయ్య మనకు ఒక వాగ్దానం చేశాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలం ఉంది, లేకపోతే నేను మీకు చెప్పేవాడు. నేను మీ కొరకు ఒక స్థలంని సిద్ధపరిచి, నేను ఉన్న స్థలంలో మీరు కూడా ఉండినట్లు నేను వచ్చి మిమ్మల్ని నాతో కూడా తీసుకొని వెళ్తాను. ఆమేన్ చెప్పండి. ఒకరోజు ఆయన ఎదుట మనం నిలబడేటప్పుడు దేవుడు చెప్పాలి, నా కుమారుడా, నా కుమార్తె,
పరలోకంలో ప్రవేశించావు. ఇదిగో ఈ కిరీటాన్ని తీసుకో, ఇదిగో ఈ ఆనందాన్ని తీసుకో, ఇదిగో ఈ ప్రతిఫలని తీసుకో. నా కొరకు జీవించావు కదా, ఇంకా నువ్వు నాతోనే సదాకాలం ఉండు. హల్లెలూయా. కనుక సింహాసనం ఎదుట పరిశుద్ధులుగా ప్రతిఫలం పొందేవారుగా దేవుడు ఈరోజు మనని, సంఘాన్ని దేవుడు సిద్ధపరచునుగాక. ఇటువంటి అనుభవంలో దేవుడు మన అందరినీ బలపరచునుగాక. దేవుని వాక్యానికి అప్పగిస్తాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ఆయన ఇంకను పరిశుద్ధంగా మార్చునుగాక. దేవుని వాక్యానికి అందరూ స్తోత్రం చెల్లిస్తామా?